హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఛానల్ని ఆదరించండి. నా పేరు శ్రీనివాస్. ఈ విషయంలోనికి వెళ్తే చాలామంది ఒక రకమైనటువంటి సజెషన్స్ ఏమిస్తున్నారంటే, ఇప్పుడు సెబీ అనేటువంటిది స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ రిజిస్టర్ కానటువంటి వాళ్ళ మీద కొరడాలు జరిపించబోతుంది. ఖచ్చితంగా సెబీ రిజిస్టర్ కావాలి అని చెప్పేసి ఇదంతా కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ సెబీ రిజిస్ట్రేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలన్నా చాలా కాలం పట్టింది. మినిమం 3 years పడుతుందన్నమాట. ఎందుకంటే దాంట్లో కోర్సు లెవెల్స్ అనేటువంటివి ఉంటాయి. ఒకేసారి కంప్లీట్ చేయడానికి కుదరదు. దానికి కొంచెం ఫీజులు అనేటువంటివి ఉంటాయి. దానికి మెటీరియల్ మనం పుస్తకంలాగా బాగా చదువుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పేటువంటి సబ్జెక్టులు అంటే ఎన్ఎస్సి ఇండియాలోనే ఉంటుంది సబ్జెక్ట్ మొత్తం. NSCIndia.com వెబ్సైట్ ఉంది కదా, దాంట్లోనే ఉంటుంది. దాన్ని మనం జాగ్రత్తగా చదువుకొని అంటే ఫీజు అనేటువంటిది కడితే మనకి సబ్జెక్ట్ అవైలబుల్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ బేస్డ్గానే ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ సర్టిఫికేట్ని కంప్లీట్ చేస్తే కూలంకషంగా స్టాక్ మార్కెట్ మీద, ఇన్వెస్ట్మెంట్ మీద, ఈ ఆప్షన్ ట్రేడింగ్స్ మీద ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ అనేటువంటిది వస్తుంది. ఇంత నాలెడ్జీ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారా కారా అనేది పక్కన పెట్టేస్తే ముందు నాలెడ్జ్ అనేటువంటిది గెయిన్ చేయగలుగుతారు. మీరు నాలెడ్జ్ అనేటువంటిది గెయిన్ చేయగలిగితే అది ఎదుటి వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ 3 సంవత్సరాలు కష్టపడేటువంటి సమయం కానీ మరొకటి కానీ నాకైతే లేవు. ఎందుకనంటే నాకు పెద్ద విశేషమేం కాదు. అది 2 మాస్టర్ డిగ్రీస్ చేసిన వాళ్ళకి అది పెద్ద విశేషమేం కాదు. కానీ ఏంటంటే ఇప్పుడు మళ్ళా నాకున్నటువంటి చాలా పనులు ఉన్నాయి. ఈ లోపల ఈ వీడియోస్ చేయడం అనేటువంటిది, ట్రేడింగ్ అనేటువంటిది చేయాలా, ఇన్నిటి మీద మళ్ళా ఫ్యామిలీ వర్క్స్ ఉంటాయి. ఇన్నిటి మీద మనం వర్క్ అనేటువంటిది చేయలేమన్నమాట. అంతగా కాన్సన్ట్రేషన్ అనేటువంటిది చేయలేము. 3 సంవత్సరాల తర్వాత రాజు ఎవడో రెడ్డి ఎవడో. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ ఈ సెబీ రిజిస్టర్డ్ సర్టిఫికేట్స్ లేకపోయినా సరే విచ్చలవిడిగా కోర్సులు అని స్పాన్సర్డ్ వీడియోస్లోనే చూపిస్తున్నారు. మరి సెబీ ఎలాంటి రియాక్షన్ తీసుకుంటుందో, ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి. అయితే మనకేంటంటే సెబీ సర్టిఫికేట్ అనేటువంటిది నాకేం అవసరం లేదు. ఎందుకని అవసరం లేదంటే, మీరు ఫస్ట్ నుంచి గమనిస్తే నా ఛానల్ మొత్తం కూడా మోటివేటెడ్ బేస్గానే ఉంటుందన్నమాట. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో అన్నిటికంటే ఒక ట్రేడర్కి కావాల్సింది మోటివేషన్. ఈ మోటివేషన్ అనేటువంటిది లేకపోతేనే ట్రేడర్స్ పూర్తి స్థాయిలో దెబ్బతింటారు అనేది వాస్తవం. ఒక ఫుట్బాల్ మ్యాచ్ కానీ, ఒక క్రికెట్ టీం కానీ, ఒక ఫుట్బాల్ టీం కానీ ఉందనుకోండి ఒక దేశానికి, వాళ్ళకి ఖచ్చితంగా మోటివేషన్ చేసేటువంటి స్పీకర్స్ చేత వాళ్ళకి రకరకాలైనటువంటి స్పీచెస్ని ఇప్పిస్తూ ఉంటారు. ఆ స్పీచెస్ ఇచ్చేటువంటి అతనేమి పెద్ద ఫేమస్ అయిన ఫుట్బాల్ ప్లేయర్ కాదు, లేకపోతే ఒక పెద్ద క్రికెటరు కాదు. అయినా క్రికెట్ జట్టుకి, ఒక ఫుట్బాల్ జట్టుకి ట్రైన్ అనేటువంటిది పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద, మోటివేషన్ మీద స్పీచెస్ అనేటువంటి ఇవ్వటం ద్వారా ఎక్కడైనా సరే వాళ్ళ అంతర్గతంగా ఉన్నటువంటి భయాలు పోయి తాము చేసేటువంటి పని మీద కాన్సన్ట్రేషన్ చేసి 100% ఎఫర్ట్స్ అనేటువంటిది ఇస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు వాళ్ళు సక్సెస్ అయ్యేటువంటి రేంజ్ పెరుగుతుంది. అలాగే నా ఛానల్ ద్వారా మోటివేషన్ బేస్డ్ వీడియోస్ నెంబర్ ఆఫ్ చేసాము. అయితే ఈ చూసేటువంటి వాళ్ళు తక్కువ. ఎందుకని తక్కువ అని అంటే, వాళ్ళకి కావాల్సింది మంచి రెడీమేడ్ సబ్జెక్ట్ కాబట్టి ఆ రెడీమేడ్ సబ్జెక్టు నేను ఇవ్వను. అందులోనూ నేను ట్రేడింగ్ చేస్తాను. అసలు ట్రేడింగ్ గురించి నాకు పక్కా సబ్జెక్ట్ అనేటువంటిది ఉన్నది. చార్ట్స్ చూసే మొత్తం ఆ ప్రైజ్ని ఎనాలిసిస్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నది. ఒక రకంగా కాదు, చాలా ఎక్కువగా ఈ చార్ట్స్ మీద, వీటన్నిటి మీద వర్క్ అనేటువంటిది విపరీతంగా చేయటం అనేటువంటిది జరిగింది. సో మాకేం పెద్ద భయం లేదు. ఎటువంటి సబ్జెక్ట్ అయినా ఏ విధంగా అయినా సరే ఎక్స్ప్లెయిన్ చేయగలం. కానీ అందరూ చేస్తున్నారు. ఒక మోటివేటెడ్గా ఈ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ వలలో పడకుండా ఓ ఇండివిజువల్గా ఆలోచించే విధంగా చేయగలిగితే మీ లైఫ్ లాంగ్ మీ కాళ్ళ మీద మీరు డిపెండ్ అవుతారు. మీ మీదే మీరు డిపెండ్ అవుతారు, ఇతరుల మీద డిపెండ్ కారు. కొంతవరకు కాన్సన్ట్రేషన్ చేసి సబ్జెక్ట్ అనేటువంటిది నేర్చుకుంటారు. మీలో తృష్ణ లేకపోతే, నేర్చుకోవాలి అనేటువంటి డిజైర్ లేకపోతే
అప్పుడు ఎవడు ఏది చెప్పినా కూడా మీరు నేర్చుకోలేరు. నేర్చుకోవాలనే పట్టుదల ఉంటే ఎవడు ఏం చెప్పకపోయినా కూడా మీరు ఆ సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోయి అసలు చార్ట్‌లు ఎలా పనిచేస్తున్నాయి, ఈరోజు ఎలా పనిచేసింది, నిన్న ఎలా పనిచేసింది, రెసిస్టెన్స్‌ల దగ్గర ఎలా యాక్ట్ చేసింది, సపోర్ట్స్ దగ్గర ఎలా యాక్ట్ చేసింది అనేటువంటి దాన్ని మీరు కూలంకషంగా అనాలిసిస్ చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే మీ అంతట మీరు అనాలిసిస్ చేసుకోగలుగుతారో అప్పుడు మీ యొక్క ఎఫర్ట్స్ అనేటువంటివి, మీ మైండ్‌లోకి వెళ్ళేటువంటి కాన్సెప్ట్స్ అనేటువంటివి చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతాయి. అప్పుడు మీరేం చేస్తారు, ఒక పొజిషన్ తీసుకున్నా డేర్‌గా నిలబడగలుగుతారు. ఒక పొజిషన్ స్టాప్ లాస్‌ని హిట్ అవుతున్నా ఎటువంటి భయం లేకుండా ఉంటారు. ఒక పొజిషన్ టార్గెట్‌ని హిట్ చేయడానికి వెళ్తున్నా ఎటువంటి ఆనందం లేకుండా నిగ్రహంగా ఉంటారు. సో, ఇవన్నీ కూడా ఒక స్టాక్ మార్కెట్ సక్సెస్ కావటానికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్స్. అంతేకాకుండా నేను చాలామంది దగ్గర గమనించిందేంటంటే 90% ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఈస్ డిపెండెడ్ ఆన్ ది సైకాలజీ. స్టాక్ మార్కెట్ సక్సెస్ ఈస్ డిపెండెడ్ ఆన్ యువర్ సైకాలజీ. నీ సైకాలజీ మీదే స్టాక్ మార్కెట్‌లో సక్సెస్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. 90% నీ సైకాలజీ, నువ్వు మైండ్ సెట్ బాగా ఉండాలి. అంటే ఒక ఆప్షన్స్ తీసుకుంటున్నప్పుడు దాంట్లో వాలటాలిటీ బేస్డ్‌గా ఒకసారి లాభాన్ని చూపిస్తే ఒకసారి నష్టాన్ని చూపిస్తుంది. ఇటువంటి ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు నువ్వు ఎంత స్థిరంగా ఉన్నావు అనేటువంటిది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మరి అటువంటి స్థిరత్వం గనక మీకు రావాలి అనంటే ఖచ్చితంగా మోటివేషన్ ఉండాలి. అందుకని నేను నంబర్ ఆఫ్ మోటివేషన్ వీడియోస్ స్టాక్ మార్కెటర్స్ కోసం, స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ చేసే వాళ్ళ కోసం చేయడం జరిగిందనమాట. ఇప్పటికైనా సబ్జెక్ట్ అనేటువంటిది లాట్ ఆఫ్ ఉన్నది. నంబర్ ఆఫ్ ఈ చార్ట్స్‌ని వీటన్నిటిని అనాలిసిస్ చేసి ఇది చేయొచ్చు. కానీ దానివల్ల పెద్దగా మీకేం ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు. కానీ వాటిని ఇంప్లిమెంటేషన్‌లోనే మీరు ఫెయిల్ అయిపోతున్నారు. అసలు కనీసం చార్ట్‌ల గురించి కూడా అవగాహన లేకపోతే అసలు మార్కెట్‌లో ఎంటర్ అవ్వడమే అనవసరం గదా! కాబట్టి మీరు ఎంటర్ అయ్యారు అనంటే కొద్దో గొప్పో తెలిసే ఉంటుంది. ఎవడో ఒకడిని పట్టుకొని ఉండుంటారు. ఏదో ఒక రకంగా కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుంటారు. కాబట్టి సక్సెస్ ఈజ్ డిపెండెడ్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఆన్ యువర్ సైకాలజీ. కాబట్టి సైకాలజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండేటువంటి దానికోసమే నేను మీకు ఇటువంటి రకాలైనటువంటి వీడియోస్ చేయడం, ఫేక్ ట్రైనర్స్‌ని గుర్తించండి అని చెప్పడం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ముందు ముందు కూడా ఇప్పుడు సెబీ బ్యాన్ చేసింది అనాలిసిస్ ఇవన్నీ చేయొద్దని. నేనేం పెద్ద అనాలిసిస్ నేను చేయలేదుగా. మొన్న ఒక 4-5 వీడియోస్ చేశా. కీ పాయింట్స్ అనేటువంటివి. ఒక స్ట్రాటజీ అనేది చెప్పాము. ఇది ఫెయిల్ అయ్యేదేం కాదు. ఇది 100కి 100% సక్సెస్ అయ్యేదే. అయితే సక్సెస్ రేటు 70% ఉంటుంది. పూర్తిగా 100% ఉండదు. కాబట్టి ఇంకా విపరీతంగా దీన్ని డెప్త్‌కి వెళ్ళేసి కాన్సెప్ట్స్ మొత్తం చెప్తే అది మీరు వినరు కూడా. ఎందుకంటే మీకు కావాల్సింది ఒక స్ట్రాటజీ, సంపాదించుకునే టెక్నిక్. కాబట్టి నా అవసరం పెద్దగా ఉండదు. సో, నాకేం పెద్ద సెబీ నిర్ణయాలేం పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండవు. నేను యాజ్ ఇట్ ఈజ్‌గా ఇట్లాంటి మోటివేటెడ్‌గా ఇంకోటిగా వీడియోస్ చేసుకుంటూ పోవచ్చు. ఖచ్చితంగా మీరు ఆదరిస్తారు. వాటిని ఒక రకంగా మీరు మోటివేట్ చేసుకొని స్టాక్ మార్కెట్‌లో బిల్డప్ అవ్వండి. నేను ప్రతి ఒక్కరిని వీడియో చూసే వాళ్ళందరికీ ఏం చెప్తాను, బెస్ట్ ఆఫ్ లక్, మీరు జాగ్రత్తగా చేసుకోండి అనే చెప్తున్నాను ఫస్ట్ నుంచి. అంతేగాని నా దగ్గర కోర్స్ ఉంది, నా దగ్గర అది ఉంది, ఇది ఉంది, మీరు రండి, నేను మీకు ట్రైన్ చేస్తానని ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఏదో ఉంది అని చెప్పి ఒక పులిని చూపించి దాన్ని ఎలా పట్టుకోవాలో అని నేర్పడానికి ప్రయత్నం చేసేటువంటి సర్కస్ గాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఆ సంగతి నాకు తెలుసు. సో, నేను ఎవరి దగ్గర ట్రైన్ కాలా. కానీ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కమాండ్ ఆన్ స్టాక్ మార్కెట్ చార్ట్స్, ఎవ్రీథింగ్. సో, ఇది యాడ్ నుంచి వచ్చింది, పట్టుదలగా నేర్చుకున్నాను. ఒక ట్రైనర్ కాకుండా నా అంతటి నేను నేర్చుకున్నాను కాబట్టి నాకు వచ్చింది. నేను ఈరోజు నా అద్భుతంగా అనాలిసిస్ చేసుకోగలుగుతున్నాను, మంచి ఇంట్రెస్ట్ తీసుకోగలుగుతాను, మంచి లాభాలను తీసుకుంటున్నాను. అలాగే మీరు కూడా చేయండి, ప్రయత్నం అనేది చేయండి. అసిస్టెన్సీ మాత్రం నాది ఉంటుంది ఎప్పుడు కూడా. థ్యాంక్ యూ.